గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది జాబ్స్ అడ్డా. సో ఈరోజు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్తో వచ్చాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి మనకి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఆల్రెడీ గ్రాడ్యుయేట్ పోస్ట్ వాటి గురించి నేను డీటెయిల్డ్ వీడియో అనేది చేశాను. సో మీకు దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వీడియో గోత్రూ అవ్వండి. కంప్లీట్ డీటెయిల్స్ అందులో ఉంటాయి. ఈరోజు మనం అండర్ గ్రాడ్యుయేట్ కోసం చూద్దాము డీటెయిల్స్ అనేవి. సో ఓపెనింగ్ డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ మంత్ 28th అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది ఈ మంత్ 27th ఉంది. వేరాస్ ఫీకి లాస్ట్ డేట్ ఏమో అంటే ఫీ పేస్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది 29th 11th అనేది ఉంటుంది. కింద మీరు చూస్తే మొత్తం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12th మీద మొత్తం 4 పోస్ట్ అనేది కేటగిరీలో హైరింగ్ అనేది ఉంది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ ట్రైన్స్ క్లర్క్ అనేసి. సో మొత్తం ఈ 4 కేటగిరీస్లో హైరింగ్ అనేది నడుస్తుంది. టోటల్గా 3058 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఏజ్ లిమిట్ అనేది వచ్చేసి 18 to 30 years అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది క్వాలిఫికేషన్ అనేది 12th ఇంటర్మీడియట్ మీద ఉంటుంది. అండ్ 50% ఆఫ్ ద మార్క్స్ అనేది మీకు ఉండాలి. అండ్ మీరు 18 to 30 years లోపల మీ ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది చూస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. మొత్తం ప్రిలిమ్స్ 2 స్టేజెస్లో ఈ టెస్ట్ అనేది ఉంటుంది. 2 స్టేజెస్లోనూ 90 మార్క్స్కి ఉంటుంది టెస్ట్. ఫస్ట్ స్టేజ్లో మీకు మొత్తం 100 క్వశ్చన్స్ వస్తాయి. సెకండ్ స్టేజ్లో మొత్తం 120 క్వశ్చన్స్ అనేది వస్తాయి. అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. సో చూసుకోండి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫీజు అయితే మొత్తం 500 అనేది ఉంటుంది అప్లికేషన్కి. ఇందులో ఎవరైతే ఫస్ట్ స్టేజ్ సిబిటి అపియర్ అవుతారో వాళ్ళకి 400 అనేది రిఫండబుల్ ఉంటుంది. వేరాస్ అదర్ కేటగిరీస్కి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈబీసీ అదర్ కేటగిరీస్కి చూస్తే 250 రూపీస్ మాత్రమే ఉంటుంది అప్లికేషన్ ఫీజు అనేది. సో మీరు అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ అనేది ప్రాపర్గా జాగ్రత్తగా ఇవ్వండి. అది బ్యాంక్ డీటెయిల్సే కానీ, ఎందుకంటే ఈ అమౌంట్ ఏదైతే బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కాబట్టి ఆ డీటెయిల్స్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ డేట్ ఆఫ్ బర్త్ రిమైనింగ్ ఏ డీటెయిల్స్ అనేవి ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా చూసుకోండి. ఎందుకంటే ఏదైనా మిస్టేక్స్ ఇచ్చినా మాడిఫికేషన్ విండో అనేది ఉంటుంది. ప్రొవైడెడ్ మళ్ళీ మాడిఫికేషన్కి మనం ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అప్లికేషన్ అనేది ఓన్లీ ఒక్క పోస్ట్కి మాత్రమే వేయండి. సపోజ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ చూసుకుంటే మొత్తం 2424 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 394, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 163, ట్రైన్స్ క్లర్క్ 77. సో 4 కేటగిరీస్ ఆఫ్ దాంట్లో హైరింగ్ అనేది చేస్తున్నా మీరు అప్లికేషన్ అనేది కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనే ఒక్కదానికి వేద్దాం అనుకుంటే ఒకదానికి స్టిక్ అయ్యి ఒక్కదానికి మాత్రమే వేయండి. మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది వేయద్దు. ఒకటే పోస్ట్కి మల్టిపుల్ అప్లికేషన్స్ వేయద్దు. అండ్ యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ కేటగిరీస్కి కూడా అప్లై చేయొద్దు. అంటే ఆల్రెడీ మీరు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి అప్లై చేస్తే మళ్ళీ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అప్లై చేయొద్దు. సో ఇలాంటి జాగ్రత్తలు అనేది తీసుకోండి. అప్లికేషన్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి డివిజన్లో చూస్తే సౌత్ డివిజన్లో మొత్తం 4 జోన్స్ ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్ అండ్ త్రివేంద్రం. బెంగళూరులో మొత్తం 54 వేకెన్సీస్ ఉన్నాయి. చెన్నై 80 వేకెన్సీస్ ఉన్నాయి. సికింద్రాబాద్ 272 వేకెన్సీస్ ఉన్నాయి. త్రివేంద్రం 86 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 3058 అనే నెంబర్ కన్సాలిడేటెడ్గా వేరే వేరే జోన్స్ నుంచి అరైవ్ అయింది. సో మీరు ఏ జోన్ అప్లై చేసుకుంటున్నారు అనేది ప్రాపర్గా చూసుకునేసి ఆ జోన్కి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. అండ్ సబ్మిట్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ప్రాపర్గా ఎంటర్ చేయండి. లైక్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మార్చుకోవడానికి అంటూ ఉండదు. సో ఈ డీటెయిల్స్ అనేది ప్రాపర్గా
సబ్మిట్ చేసి అప్లికేషన్కి సబ్మిట్ చేయండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 27 ఉంటుంది అప్లికేషన్ సబ్మిషన్. ఫీజ్కి ఇంకొక 2 డేస్ అంటే 29/11 ఫీజ్ సబ్మిషన్తో లాస్ట్ డేట్ ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరూ మనకు వచ్చిన ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.